ప్రస్తుతం చూస్తున్నారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇది చాలా బాగుందని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంకి పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. ఏదైతే సంక్షేమ పథకాలు అమల్లో తెస్తున్నారు, సరే వాళ్ళు ఏంటంటే ఇంకా చేయడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటై కొద్ది రోజులే కదా. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా తల్లికి వందనం కింద 13,000 లాగా వేశారు. అంటే ప్రతి బిడ్డకు 15,000 అని చెప్పేసి 13,000 వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎందుకు? అంటే ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి వేశారు, కానీ ఇప్పుడు బడ్జెట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కదా, అవన్నీ సర్దుబాటు అయినాక వేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే నమ్మకంగా ఓటు వేసాము, వాళ్ళు కూడా నమ్మకంగా పనిచేస్తారని చెప్పేసి భావిస్తున్నాం. అంటే బ్యాగ్స్కి స్కూల్ అవి ఇవి అని చెప్తున్నారంట, కానీ బ్యాగ్స్ అనేవి మన దగ్గర నుంచి తీసుకున్నవే మళ్ళీ ఇస్తున్నారు కదా, మరి అది కరెక్టే అంటారా? అలా ఇవ్వడం లేదండి, అలా అంటే ఇప్పుడు బ్యాగ్స్ పరంగా చూసుకున్నట్లయితే పిల్లలకి వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉందో, గత ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళు బ్యాగ్స్ పరంగా కానీ అంటే ఏదైతే ఇచ్చారో పిల్లోళ్ళకి, అది వాళ్ళ బ్రాండ్ అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ గుర్తును పెట్టుకొని ఇవ్వడం అని చెప్పేసి జరిగింది. అంటే ఈ ప్రభుత్వం దాన్ని మార్చే విధంగా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం కొనుక్కునే దానిపైన కూడా వాళ్ళ లోగోస్ వేయడం అనేది నిజంగా కరెక్ట్ అంటే మన పూర్వంలో చూసుకున్నట్టయితే జగన్ విషయంలోనే అదే అయ్యింది. ఇప్పుడు వీళ్ళు కూడా పేరుని మార్చారు కానీ లోగోని వేయకుండా అయితే ఇవ్వట్లేదు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే పార్టీని ఎక్స్పోజ్ చేయడం పక్కన పెడితే పిల్లోళ్ళకి ఒక నాణ్యతమైన ఏదైతే ఇస్తున్నారో అది అంటే ప్రభుత్వం సంబంధించిన ప్రతి పిల్లోనికి ఏదైతే ప్రభుత్వం వస్తుందో అంటే ఇలా మార్క్ వేయడం అని చెప్పేసి కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే పిల్లలు భవిష్యత్తు చదువుకునే వ్యక్తులు కదా, అంటే మన ఇప్పుడు ఆ మార్క్ ఏదైతే ఉంటుందో అది పార్టీనికి గుర్తిస్తుంది కాబట్టి దాన్ని తీసేసి అంటే అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుంది. సో కంపేరింగ్ టు జగన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిలో ఎవరి పరిపాలన మీకు నచ్చింది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు పరిపాలన చూసుకున్నట్లయితే చాలా బెటర్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఏదైతే మనం ప్రీవియస్గా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఏమి, ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టు 15 అమలు పోయే ఇప్పుడు మన మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అయితే ఏదైతే ఏముందో అది రేపు అమల్లో రాబోతుందని చెప్పేసి చెప్పవచ్చు. అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే చేసింది, కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఆశించి మేము ఓట్లు వేసాం కదా. సో తప్పనిసరి ఈ ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తుంది గత ప్రభుత్వం కంటే అని చెప్పేసి ఆశిస్తున్నాం.